జగన్మోహన్ రెడ్డి హిందూ మతంలో హిందూ ధర్మనాశనానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందని అనుకుంటున్నారు. ఆయన హిందూ ధర్మం మీద విశ్వాసం లేదంటే నటిస్తున్నాడు అంతే. నిన్నగాక మన కడప వెళ్ళి ప్రతిష్టలో పాల్గొన్నటువంటి ఆయన ఆచమనం చేయమంటే నీరు పక్కన పోసేశాడు. ఆ అవిస్సులు అంటే యజ్ఞంలో సమిధులు వేయమంటే పక్కగా ఆయనకి ఇచ్చేశాడు తప్ప ఆయన వేయడా ఆయనకి విశ్వాసం లేదు. హిందుత్వం మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ తిరుమలలో సంతకం పెట్టి ఉండేవాడు ఆయన. కాబట్టి విశ్వాసం ఆయన ఎట్టి పరిస్థితులు లేదు. హిందువులు విశ్వసించకండి, హిందువులు ఎప్పటికైనా నమ్మండి. ఆయన ఖచ్చితంగా ఒక ఎజెండాతో వెళ్తున్నాడు. హిందువులకే ఎజెండా లేకుండా చేస్తున్నారని మేము భావిస్తున్నామండి. లడ్డూ విషయంలో ప్రజలతో ఖండించడానికి హెరిటేజ్ పై అసత్య ఆరోపణలు చేయడానికి మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి. పుచ్చకాయలు కొనండి ప్రజలు తోడుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసిన బండారం ఎక్కడైతే బయటపడిపోయిందో, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు తిరుమల లడ్డూ నుండి తిరుమలలో అపవిత్రం చేస్తున్నటువంటి పురుగులు పెట్టిన బియ్యం కానివ్వండి, లేకపోతే తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చడం కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే ఒక్కొక్కటి సాలువాల విషయం కానివ్వండి, పరకామని విషయం కానివ్వండి, టికెట్లు అమ్ముకోవడం కానివ్వండి, ఇవన్నీ బయటికి పడడం వలన తట్టుకోలేక ఈరోజు దుష్ప్రచారం ఆ హెరిటేజ్ మీద పడుతున్నారు. కానీ ప్రజలు విశ్వసించరు. ఆ హెరిటేజ్ ఎంత సేవ చేస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ద్వారా ఈరోజు లక్షలాది మంది ఉపాధిని పొందుతూ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎవరు కూడా ఈ మాయ మాటలు నమ్మడం లేదు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఏం చర్చించారు, ఎలాంటి తీర్మానం చేశారు? ఖచ్చితంగా సిట్టు రిపోర్ట్ ఆధారంగా దోషుల్ని ఎంతటి వాళ్ళైనా క్షమించొద్దని, ఆ వైసీపీ కాలంలో జరిగినటువంటి ఈ దురాగతాన్ని ఖండిస్తూ వారికి కఠినమైన శిక్షలు పడాలని, అలాగే భవిష్యత్తులో ఆలయాల మీద ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్న వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా క్షమించకుండా కఠినమైన చట్టాలు చేయాలని, అలాగే రేపు ఈ మహా అపచారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిందో దీనికి నివృత్తిగా ఒక ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి అయింది ఈ రాష్ట్రము. ఎందుకంటే కల్తీ లడ్డూలు తినిపించారు వైసీపీ పెద్దలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వామికి కల్తీ నైవేద్యం పెట్టారు. 20 కోట్ల లడ్డూల్ని స్వామికి నివేదన చేసి ఆ మహా అపచారానికి పాల్పడ్డారు. కాబట్టి స్వామి క్షమించాలి అనే ఆలోచనతో ఒక ప్రాయశ్చిత్త ముడుపుని రేపు తిరుపతి సభలో ప్రకటించి, ఒక సమయాన్ని ప్రకటించి, ఒక డేట్ ప్రకటించి హిందువులందరినీ కూడా వెంకటేశ్వర స్వామి చల్లని చూపులు మన మీద పడాలి. ఆగ్రహం గురి కాకుండా దుర్మార్గులు చేసినటువంటి ఈ తప్పుని అందరికీ సమాజానికి వర్తింపజేయకుండా సమాజాన్ని క్షమిస్తూ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు అందించాలని ప్రాయశ్చిత్త ముడుపుని కూడా ప్రకటిస్తూ ఉన్నాం.